ప్రపంచంలో ఆయనకి మించిన దేవుడు ఇంకెవరో లేడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు, నిజమైన నీతిమంతుడు. ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయన లేకుండా ఏ ఒక్కడు స్వర్గానికి చేరడు. ఆయన నమ్ముకున్న తర్వాత మాత్రమే స్వర్గానికి చేరతాము. ఈ ఒక్కరోజు కూటి కోసం నన్ను ఎవడ పిలుస్తాడని చూడకుండా, నేను చనిపోయిన రోజు నా భార్య పిల్లలు, నా ఇల్లు వాకిలి, నా కులం ఊరు ఏది రాదు, నాతో పాటు నేను దేవుణ్ణి కలిగి ఉంటేనే ఆయనతో పాటు వెళ్ళిపోతాను అన్న జ్ఞానం కలిగి ఉండండి. మీరు చర్చికి వెళ్ళడం మీకు సిగ్గై ఉండొచ్చు, మీరు దేవుడి మాటలు వినడానికి ఇంకా మీరు బాధపడుతుండొచ్చు, కానీ నిజమైన దేవుడు మాత్రం ఆయనే. మీరు నమ్మితే మంచిది. నేను కూడా ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నాను, నమ్ముకోవటం వల్ల చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరు కూడా నమ్ముకుంటే నమ్ముకోండి, లేకపోతే మీ ఇష్టం. మీరు తాగే పీడి మిమ్మల్ని పరలోకం చేర్చదు, మీరు తాగే సిగరెట్ మిమ్మల్ని పరలోకం చేర్చదు, మీరు తాగే క్వార్టర్ మిమ్మల్ని పరలోకం చేర్చదు, మీరు చేసే వ్యభిచారం మిమ్మల్ని పరలోకం చేర్చదు. యేసు క్రీస్తు నమ్ముకుంటే మాత్రమే నిజమైన రక్షణ. యేసు మాత్రమే మనల్ని పరలోకానికి చేర్చగలడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, నిజమైన రక్షణ మాత్రమే శాశ్వతం. ఆయన నమ్ముకుంటే మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. ఆయన నమ్ముకోకపోతే భయంకరమైన నరకం ఉంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనం ఎప్పుడైనా ఇంట్లో వంట చేసుకునేటప్పుడు, లేదంటే బయట టీ తాగేటప్పుడు కొద్దిగా ఏదైనా చెయ్యి కాలిందంటే చాలా బాధపడతాం. కాసేపు ఎండ తగిలితే ఎండలో కాసేపు ఉండలేం. అలాంటిది నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతి మనిషికి అక్కడ ద్వారం ఉంది. యేసు క్రీస్తు నమ్ముకుంటే మాత్రమే నరకం నుంచి తప్పిపోవడం, మన రక్షణలోకి వస్తే మనం పరలోకానికి చేర్చబడతాం. ఇది సత్యం, మీరు తెలుసుకోండి. నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు యేసు క్రీస్తు. ఆయన నమ్ముకుంటే మాత్రమే మీకు పరలోక రాజ్యం ఉంది, మీకు స్వర్గంలో ఎంట్రీ ఉంది. ఆయన నమ్ముకోకపోతే భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే మీరేం కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీరేం మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసును మార్చుకోండి. యేసు క్రీస్తు నిజమైన దేవుడిని మీరు అంగీకరించండి. మీ హృదయంలో ఆయన ఉంటాడు. అలాంటి హృదయాన్ని మీరు పోటు చేయకండి. అనవసరమైన బీడీలు సిగరెట్లు తాగి మీ హృదయాన్ని పోటు చేసుకుంటున్నారు, అనవసరమైన మందు తాగి మీ హృదయాన్ని పోటు చేసుకుంటున్నారు, అనవసరంగా అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేసుకుని మీ హృదయాన్ని, మన పాపాల నిమిత్తం ఆయన దెబ్బలు తిని, మన కోసమే మన పాపాల నిమిత్తం ఆయన తిట్లు తిని, మన కోసం ఆయన ఉమ్మించుకొని ఆఖరికి ప్రాణాలు పెట్టాడండి. అంత గొప్ప దేవుడు యేసు క్రీస్తు. మీరు కూడా యేసు ప్రభువుని తెలుసుకోండి, మీ జీవితం మారుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం మారింది. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా గోత్రం మారలేదు, నా ఊరు మారలేదు, నా దేశం మారలేదు, నా మనసు మాత్రమే మారింది. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును. పనివాడను గురియొద్దకుని సాగెదను, క్రీస్తు యేసు జత పనివాడను గురియొద్దకుని సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును.
ఉదయకాల సమయంలో యేసు క్రీస్తును గురించిన మంచి వార్త మీరందరూ విని ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మీరందరూ తెలుసుకొని యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి ఆయన మానవాళి కొరకై, రక్షణ కొరకై ఏ విధంగా ఆయన చేసిన త్యాగాన్ని గురించి కొన్ని మాటలు మీరు విని దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ, కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందున, తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందై,
పొందిన. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామమున ఇస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో నిజ రక్షకుడు, పాపుల రక్షకుడు యేసు క్రీస్తుని గురించినటువంటి వార్తను మీకు తెలియజేయడానికి మా ప్రభు అయిన యేసు క్రీస్తు మీ మధ్యకు మమ్మను నడిపించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు యేసు క్రీస్తును అనుగ్రహించునని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. ప్రేమైన సహోదరు సహోదరులారా, మనము పాపులము, మనము ఈ లోకంలో నీతిగా భక్తిగా జీవించలేనటువంటి మనలను యేసు క్రీస్తు మనల్ని నీతిగా భక్తిగా మంచి మార్గంలో నడిపించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారు, పాపులమైనటువంటి మనలను ఆ పరలోక రాజ్యమునకు అనగా మోక్షానికి చేర్చడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు కూడా పరలోక రాజ్యమునకు వారసునివి కావాలంటే, ఆ మోక్షానికి నీవు వెళ్ళాలి అంటే యేసు క్రీస్తులను అంగీకరించి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా యేసు రక్తములో కడగబడి యేసు రక్తములో నీతిమంతుడుగా నువ్వు తీర్చబడి పరలోక రాజ్యమునకు అనగా మోక్షానికి వారసునిగా నువ్వు చేయబడతావు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతయు మరి పాపము, మనమందరము కూడా పాపములో ఉన్నాం, మనమందరం కూడా పాపములో మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన శరీరము, మన ఆత్మ, మనము మానసికంగా అన్ని రకాలుగా ఈ లోకంలో మనము చెడిపోయినటువంటి వారముగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసు క్రీస్తు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన పాపము లేని వాడు కాబట్టి, ఒక పరిశుద్ధునిగా యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన మన కొరకై ఆయన కన్య మరియ గర్భమున 2024 సంవత్సరాల క్రితము మన కొరకై లోకాన్ని రక్షించడానికి, లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ మన వారి యొక్క పాపముల నుండి విడిపించడానికి యేసు క్రీస్తు ఒక నిజ రక్షకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపము పోవాలంటే యేసు క్రీస్తును మనము అంగీకరించాలి. మన పాపము పోవాలంటే, మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసు క్రీస్తు ప్రభు అన్నాడు, నన్ను నమ్మినవాడు, నా యొద్దకు వచ్చిన వాడు వారి పాపముల నుండి వాడు విడిపించబడతాడు, పాపములు క్షమించే అధికారము నాకు మాత్రమే ఉన్నదని యేసు క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాపము వలన మనకు మనశ్శాంతి లేదు, ఈ పాపము వలన మనకు నెమ్మది లేదు. ఎందుకంటే జన్మ కర్మ పాపములతో ఈ రోజు మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి యేసు క్రీస్తు శిలువలో ఆయన వేలాడబడి ఉన్నాడు. యేసు క్రీస్తు శిలువలో మన పాపముల కొరకు ఆయన గాయపరచబడి ఉన్నాడు. ఆయన శిలువలో మన కొరకు మరి కొట్టబడి ఉన్నాడు. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు ఆయనతో కొట్టి ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అంటే రక్తము ద్వారానే మన పాపములు తొలగించబడతాయి. కాబట్టి మరి గొర్రెల రక్తము మేకల రక్తము వలన మనము నీతిమంతులుగా మనము తీర్చబడలేం. మనుషుని యొక్క రక్తము అది ఏ మనుషుడంటే ప్రభునందు ప్రియులారా, నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారని బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. కాబట్టి మనుషులందరూ పాపులే. కాబట్టి ఎవరు నీతిమంతుడు అంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయనే యేసు క్రీస్తుగా ఈ లోకానికి ఒక పరిశుద్ధునిగా, ఒక నీతిమంతునిగా యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు, అందుకే యేసు ప్రభు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన శిలువలో మన కొరకై ఆయన రక్తాన్ని చిందించినాడు. మన కొరకై మన పాపముల నుండి విడిపించడానికి, మన పాపముల నుండి ఆయన తొలగించడానికి పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసు క్రీస్తు ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. ప్రభువుల యేసు రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడి, యేసు రక్తము ద్వారానే మనం కడగబడి, మనము పరిశుద్ధులుగా తీర్చబడి పరలోక రాజ్యమునకు అనగా మోక్షానికి వారసులుగా మనము చేయబడతాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మేము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించినాం. మేము కూడా ఈ లోకములో మరి మా ఇష్టానుసారంగా మేము జీవించే వాళ్ళము. కానీ యేసు క్రీస్తు ద్వారానే మా పాపములు తొలగిపోతాయని నమ్మి యేసు క్రీస్తును అంగీకరించి రక్షింపబడినాం. ప్రియమైన సహోదరులారా, మాకు ఒక యేసు క్రీస్తు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసమును, మాకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసా యేసు క్రీస్తు ప్రభు మాకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నీకు కూడా యేసు క్రీస్తును నమ్మినట్టయితే, యేసు క్రీస్తును అంగీకరించినట్టయితే రాబోయేటువంటి ఉగ్రత నుండి, రాబోయేటువంటి ఆ నరకము నుండి నువ్వు తప్పించబడి, నీవు నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యమునకు నువ్వు వారసునిగా నువ్వు చేయబడతావు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యేసు క్రీస్తును అంగీకరించడానికి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ప్రియమైన వారులారా, ఇది రేపు మనది కాదు. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి రేపు మనది కాదు. కాబట్టి ఈ రోజే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేనే రక్షణ దినము అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇది అనుకూలమైన సమయం యేసు క్రీస్తును అంగీకరించడానికి, యేసు ప్రభువును నమ్మడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ సత్య సువార్తను, ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఈ మంచి వార్తను నీవు విని అంగీకరించి నువ్వు ప్రభువును నమ్మినట్లయితే నీవు కూడా రక్షింపబడతావు. బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముచ్చును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనం నశించిపోతున్నటువంటి ప్రజలం, పాపములో ఉన్నటువంటి ప్రజలం. కాబట్టి మనము నశించిపోకుండా, నరకానికి పోకుండా ఉండాలంటే యేసు క్రీస్తే మార్గము. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇంతకంటే మరి యేసు క్రీస్తుని ఎందుకంటే మనం ఈ లోకంలో చెడు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. రేపు ఏమి జరుగుతుందో మనం తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి యేసు క్రీస్తును నమ్మి నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలులను పొందాలని ఈ ఉదయకాల సమయంలో మీకు ఈ వార్తను మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి యేసయ్య మన పాపముల కొరకై శిలువలో వేలాడబడినాడు. యేసు క్రీస్తు మన పాపముల నుండి విడిపించడానికి ఆయన శిలువలో ప్రాణము పెట్టినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినమున ఆయన సజీవునిగా తిరిగి లేచి ఉన్నాడు. సమాధిలో నుండి 3వ దినమున ఆయన సజీవునిగా తిరిగి లేచి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు. ఆయన ఎక్కడో లేడు, ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు యేసు ప్రభు. ప్రభునందు ప్రియులారా, ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉన్నాను అని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు ఆయన త్వరగా మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరలోకానికి వెళ్ళాడు. యేసు ప్రభు త్వరగా మన కొరకై రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభును నమ్మిన వారిని ఆయన తీసుకొని పోవడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఆ యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఈ రక్షణను పొందాలంటే, నీవు కూడా ఈ ధన్యతను పొందుకోవాలంటే, నువ్వు కూడా పరలోక రాజ్యానికి వారసుని కావాలి అంటే ఒకటి మార్గం, యేసునందు విశ్వాసముంచుము. యేసు క్రీస్తును నిజ దేవునిగా, నిజ రక్షకునిగా ఆయనను అంగీకరించుము. యేసు నిన్ను రక్షిస్తాడు, నీ పాపమును కడుగుతాడు, నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి అనగా మోక్షానికి వారసునిగా నిన్ను చేస్తాడు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే అనుకూలమైన సమయము. కాబట్టి ఈ దినమే రక్షణ దినము. ఈ రోజు యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి నీవు కూడా నిజ జీవితంలో నిజమైన ఆనందం, నిజమైన సంతోషాన్ని నువ్వు పొందాలని యేసుక్రీస్తు నామమున మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం. దేవుడి మాటలను దేవుడు దీవించును గాక. ఇంకా యేసుక్రీస్తుని గురించి ఇంకా కొన్ని మాటలు మీరు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ మా మధ్యలో మరి అన్నగారు ఉన్నారు. అన్నగారు ఇంకా కొన్ని మాటలు మీకు యేసుక్రీస్తుని గురించి మీకు తెలియజేస్తారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియ అన్నలారా, తమ్ముళ్ళారా, దయచేసి అందరూ వినండి. ఒక్క 10 నిమిషాల సమయం కేటాయించి మీరు శ్రద్ధగా విన్నట్లయితే మీ జీవితం మారుతుంది. ఎందుకంటే నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి తిరిగాను, కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నేను ఒక భయంకరమైన తాగుబోతుని. నాకు సిగ్గు లేదండి, ఎందుకంటే నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నన్ను యేసుక్రీస్తు రక్షించాడు. నేను ఒక భయంకరమైన తాగుబోతుని. నేను ఒక భయంకరమైన అయినా కూడా దేవుడు నన్ను కాపాడి నన్ను రక్షించాడు. నేను చేసిన పాపాల నిమిత్తం ఒకసారి చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వేరే వాళ్ళు యేసు ప్రభు గురించి ఇట్లాగే చెప్తుంటే విని నేను యేసు ప్రభు నిజమైన దేవుడని అంగీకరించాను. ఆ రోజు నా జీవితం మార్చబడింది. చేయట్లేదు, మానేశాను. నేను ఇంకా త్రాగుబోతుతనం చేయట్లేదు, మానేశాను. చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నా పేరు మారలేదు. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నా కుటుంబం మారలేదు. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నా జీవితం మారింది. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నా మనసు మారింది. నేను చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. మీరు కూడా యేసు ప్రభుని తెలుసుకోండి, మీ జీవితం బాగుపడుతుంది. ఏదో మనిషిగా మనం పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాము, ఏదో పని చేసుకుని అదో ఏదో సంపాదించి ఎవరికి చెప్పబెట్టకుండా చనిపోతున్నాము. చనిపోయిన రోజున 2 ఉంటాయి, ఒకటి స్వర్గము, ఒకటి నరకం. మనం నరకానికి వెళ్ళినట్లయితే అక్కడ భయంకరమైన అగ్ని. అక్కడ అగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఒకటే మార్గం ఉంది, యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గం లేదు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటానికి మానవుడు చేసిన పాపాల నిమిత్తం మనమంతా కూడా దేవుని నమ్ముకోవాలి. మానవుడు చేసిన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టాడు. మనం ఏదైనా ఒక పండగ వచ్చిందంటే ఒక కోళ్ళు, ఒక మేకను, ఒక పొట్టేళ్ళను తీసుకెళ్లిపోయి ఎక్కడో చోట కోసుకొని దేవుడి పేరు చెప్పుకొని మనమే మన పాపాలని పోయి నేను తినేస్తున్నాం. దానివల్ల పాపం పోదండి. మన పాపాలు పోవాలి అంటే ఒక పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ఎవరు అయి ఉండాలి? పరిశుద్ధమైన దేవుడు అయి ఉండాలి. ఆయన పెళ్లి కాని కన్యక గర్భమందు ఆయన పుట్టి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసమే మన పాపాల నిమిత్తం ఆయన దెబ్బలు తిని, మన కోసమే మన పాపాల నిమిత్తం ఆయన తిట్లు తిని, మన కోసం ఆయన ఉమ్మించుకొని ఆఖరికి ప్రాణమే పెట్టాడండి. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు. మీరు కూడా యేసు ప్రభువుని తెలుసుకోండి, మీ జీవితం మారుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం మారింది. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా గోత్రం మారలేదు, నా ఊరు మారలేదు, నా దేశం మారలేదు, నా మనసు మాత్రమే మారింది. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, నేను తాగి నాకు ఇష్టం వచ్చిన మందు డబ్బులన్నీ పాడు చేసి రోడ్డు మీద పడి దొరికేవాడిని. నాకు అప్పుడు ఆనందం లేదు. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత చాలా ఆనందం ఉంది. దేవుడు చాలా మంచి దేవుడు. ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. నువ్వెంత పాపివైనా ప్రేమిస్తున్నాడు, నువ్వెంత నల్లగా ఉన్నా ప్రేమిస్తున్నాడు, నీకేమి డబ్బులు లేకపోయినా ప్రేమిస్తున్నాడు, నువ్వెంత పేదవాడైనా ప్రేమిస్తున్నాడు, నిన్నందరూ నీ కులంలో వెలివేశాడని ప్రేమిస్తున్నాడు, నిన్నందరూ అప్పుడున్నాయని ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. ప్రతి ఒక్క మనిషి కోసం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. దయచేసి మీరు కూడా తెలుసుకోండి, మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీకు నెమ్మది కలుగుతుంది, వీటన్నిటికంటే ముఖ్యంగా రక్షణ కలుగుతుంది. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మీరు తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం వచ్చాము ఏదో పని కోసం ఈ రోడ్డు మీదకి నిలబడ్డాం. మనం ఇంకా సిగరెట్లు తాగుతున్నాం, బీడీలు తాగుతున్నాం, మందులు తాగుతున్నాం. ఎవడన్నా పనికి పిలిస్తే బాగుందని ఇక్కడ చూసుకుంటున్నాం, కానీ చనిపోయిన రోజున మనల్ని దేవుడు పిలుస్తాడా లేదని చూసుకోవాలి. చాలా మంది నరకం వైపు వెళ్ళిపోతున్నారు నిజమైన దేవుడు తెలుసుకోక. నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు కూడా తెలుసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం.
ఈ రోజు మేము ఇక్కడ మీకు 10 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాం. మేము ఇంకెప్పుడు కూడా మీకు కనిపించాం. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మాత్రమే మీకు పరలోక రాజ్యం ఉంది, మీకు స్వర్గంలో ఎంట్రీ ఉంది. ఆయన నమ్ముకోకపోతే భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే మీరేం కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీరేం మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసును మార్చుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడిని మీరు అంగీకరించండి. మీ హృదయంలో ఆయన ఉంటాడు. అలాంటి హృదయాన్ని మీరు పాడు చేయకండి. అనవసరమైన బీడీలు సిగరెట్లు దాగి మీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. అనవసరమైన మందు దాగి మీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. అనవసరంగా అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేసుకుని మీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. అనవసరమైన ఆలోచనలన్నీ పెట్టుకుని మీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గరికి రండి. మీకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళండి. లేదంటే మీకు తెలిసిన పాస్టర్ గారితో ప్రార్థన చేసుకోండి. మీరు ఆయన నమ్మినట్లయితే మీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఈ లోకంలో పాపంతో బ్రతకడం కంటే పాపాలన్నీ వదిలిపెట్టి దేవునికి దగ్గరగా బ్రతకడం చాలా మేలు. ఈ లోకంలో నువ్వు చనిపోయిన రోజున ఒకటి మాత్రం నిజం, నీవు చనిపోయిన రోజున నీ భార్య నీతో పాటు రాదు, నీ పిల్లలు నీతో పాటు రారు, నీ తల్లిదండ్రులు నీతో పాటు రారు, నీ అన్నదమ్ములు నీతో పాటు రారు, నీ అక్క చెల్లెలు నీతో పాటు రారు. నీతో పాటు వచ్చేది ఓన్లీ నీ రక్షణ మాత్రమే. చనిపోయిన తర్వాత నీ ఆస్తి నీతో పాటు రాదు, నీ డబ్బులు నీతో పాటు రాదు, నీ బండి నీతో పాటు రాదు, నీ పని నీతో పాటు రాదు, నీ ఊరు నీతో పాటు రాదు, నీ పేరు నీతో పాటు రాదు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుడికి అప్పచెప్పబడాలి. ఆత్మ అప్పచెప్పాలి అంటే నువ్వు ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు. యేసు ప్రభు ఈ భూమి మీద తిరిగిన కాలంలో కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చాడు, మూగవాడికి మాటలు ఇచ్చాడు. 12 సంవత్సరాల నుంచి లేడీస్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక స్త్రీ బాగుపడింది. పక్షవాతం వచ్చిన వాడు బాగుపడ్డాడు. ఈ రోజు మీరు ఎక్కడైనా చూసినట్లయితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎయిడ్స్ వ్యాధులు తగ్గుతున్నాయి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత క్యాన్సర్ వ్యాధులు తగ్గుతున్నాయి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చెడు అలవాట్లని మానేస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దొంగలు మారుతున్నారు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తాగుడుబోతులు మారుతున్నారు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వ్యభిచారులు మారుతున్నారు. ఇన్ని రకాలుగా మారుతున్నారు అంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టే మనల్ని అందరూ మారుస్తున్నాడు. మనం కూడా ఈరోజు గ్రహించండి. మీరు వినట్లేదు, చెప్పేది మీ ఇష్టం, వినకపోయినా ఏం ప్రాబ్లం లేదు. మాకెవడో డబ్బులు ఎవడో, మేము కూడా ఒకప్పుడు మీకంటే ఇంకా భయంకరమైన త్రాగుబోతులు, మీకంటే భయంకరమైన వ్యభిచారులు, మీకంటే భయంకరంగా బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళం, మీకంటే భయంకరంగా ఉత్కాలు వేసుకునే వాళ్ళం. ఒకప్పుడు తెలియక పాపం చేశాము. ఇప్పుడు నేను దేవుడు తెలుసుకొని చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకు వచ్చిన ఈ ప్రశాంతత మీకు కూడా తెలియడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను. దయచేసి మీరందరూ కూడా వినండి. దయచేసి మీరంతా కూడా మారండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు మన చివరి ప్రయాణమో తెలియదు. మీరు పని చేద్దామని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేదాకా గ్యారంటీ ఉందా? మీరు పనికి వెళ్ళేదాకా గ్యారంటీ ఉందా? లేదు. కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నాకు గ్యారంటీ ఉంది, నేను చనిపోతే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే నేను నా పాపాన్ని వదిలిపెట్టాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నాకు గ్యారంటీ ఉంది, నేను చనిపోయిన రోజున నా భార్య నాతో పాటు రాదు, నా పిల్లలు నాతో పాటు రారు, నా తల్లిదండ్రులు నాతో పాటు రారు, నా అక్క చెల్లెలు నాతో పాటు రారు, నా అన్నదమ్ములు నాతో పాటు రారు. కానీ నేను పొందుకున్న రక్షణ తీసుకుని నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. మరి మీ ప్రయాణం ఎటు? దయచేసి గ్రహించండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజైనా చివరి రోజే. సమయం ఉన్నప్పుడు మీరు రక్షణ పొందాలి. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక తక్కువ కులం దేవుళ్ళు అనుకుంటారు. యేసు ప్రభు ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు కాదు, ఒక ఊరికి చెందిన దేవుడు కాదు, ఒక జిల్లాకి చెందిన దేవుడు కాదు, ఒక రాష్ట్రానికి చెందిన దేవుడు కాదు, ఒక దేశానికి చెందిన దేవుడు కాదు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఈ ప్రపంచం మధ్యలో ఉండే ఆసియా ఖండంలోనే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. నజరేత్ అనే ఊర్లో పుట్టాడు. ఆయన ప్రశాంతమైన దేవుడు. మనకు కూడా ప్రశాంతతను కలుగజేస్తాడు. నిజమైన దేవుడు, పిలిస్తే పలికే దేవుడు అండి. మనం ఇప్పటివరకు నమ్మిన దేవుడు ఎప్పుడన్నా మనతో మాట్లాడాడా? నేను నా జీవితం ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. నేను 26 సంవత్సరాల వరకు హిందూగానే బ్రతికాను. నేను హిందూగా బ్రతికినప్పుడు మాల వేసుకున్నప్పుడు ఆ 40 రోజులు మాత్రమే తాక్కుని ఉంటాను, ఆ 40 రోజులు నేను చేయకుండా ఉంటాను, ఆ 40 రోజులు మాత్రమే విచారం చేయకుండా ఉంటాను. మాల తీసివేయంగానే భయంకరంగా పాపంలో కలిసిపోతాను. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత 15 సంవత్సరాలు అయింది. ఇంతవరకు నేను ఎప్పుడు మందు తాగలేదు, ఇంతవరకు నేను ఎప్పుడు వ్యభిచారం చేయలేదు, ఇంతవరకు నేను చేయలేదు. ఆయన నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటది. మీరు కూడా తెలుసుకోండి, చాలా బాగుంటది. యేసు ప్రభు ఒక్కరికే దేవుడు కాదండి. బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయనకి ఏ పని పాట లేకుండా మన కోసం వచ్చి ప్రాణం పెట్టలేదండి.
ఈ భూమి దేవుడు నోటి మాటతోటే ఆకాశము కలుగునుగా కంటే కలిగింది, భూమి కలుగునుగా కంటే కలిగింది, సముద్రం కలుగునుగా కంటే కలిగింది, చెట్లు జంతువులు అన్ని కూడా సమస్తం ఆయన నోటితోటి కలుగు చేశాడు. కానీ మనిషిని మాత్రం ఆయన చేతితోటి అందంగా సుందరంగా ఆయనలాగే తయారు చేసుకున్నాడు. చేసుకొని మంచిగా బ్రతకమన్న రోజున మానవుడు పాపం వైపు వెళ్ళిపోయాడు. ఈ పాపాలు పోవడానికి మనం కోళ్లు కుక్కలు మేకలు కోసుకుంటున్నాం కానీ ఎటువంటి పాపము పోదు. మన పాపాలన్నీ పోవాలంటే ఒక పరిశుద్ధుడు రక్తం చిందించాలి. ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తే దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. మన కోసం ఎవ్వరూ ఏమి చేయరండి. మన దగ్గర డబ్బు ఉంటేనే అన్ని మాట్లాడతారు, మన పరిస్థితులన్నీ బాగుంటేనే అందరూ మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు నీ దగ్గర ఏమీ లేకపోయినా మాట్లాడతాడు. ప్రతిరోజు మాట్లాడేవాడే దేవుడు, మనం చెప్తే వినేవాడే దేవుడు, మనం అడిగిన దానికి సమాధానం ఇచ్చేవాడే దేవుడు, మనకు బ్రతుకుదరి ఇచ్చిన వాడే దేవుడు. మనం ఎంత ప్రశాంతంగా ఉంటామంటే అది చెప్పడానికి సత్యం కాదు. యేసుక్రీస్తు నమ్ముకోండి. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఏ భేదమునో లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ చెప్తుంది, ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపము తీసివేయట అసాధ్యము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము అని చెప్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే మన కొరకు క్రీస్తు చనిపోయాను. ఇందును గూర్చి రాయినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఈ ప్రపంచంలో ఎంత ధనవంతుడైన వాడికి నీతి లేదు. ఈ ప్రపంచంలో ఎంత పుట్ట హోదాలో ఉన్న వాడికి నీతి లేదు. ఎవరైతే పేదరికంలో ఉన్నా కూడా దేవుణ్ణి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నీతిమంతులు. అందుకని మీరంతా కూడా యేసు ప్రభువుని తెలుసుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాము అంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు బ్రతికి మనందరి పాపాల నిమిత్తం ఆయన సిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి 3వ రోజు లేచిన దేవుడు. ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా మానవుడి పాపము నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడు లేడు. ఒకవేళ పెట్టినా చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన దేవుడు ఎవడో లేడు. ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే. అందరూ చనిపోయి ఒక సమాధిలో పెట్టబడిన తర్వాత అక్కడే మట్టిలో కలిసిపోయారు. జీవ సమాధి, ఆ సమాధి అని పేరు చెప్పుకుంటారు, కానీ నిజమైన దేవుడు కాబట్టి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు, ఆయనకి మరణం లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత చాలా రోజులు ఇక్కడ కనిపించి అనేక మందికి అనేక అద్భుతాలు చేశాడండి. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల మన బాధలన్నీ తీరిపోతాయి. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల మన అనారోగ్యం అంతా పోతుంది. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల మన అప్పులు తీరిపోతాయి. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల మన వ్యాధులన్నీ బాగవుతాయి. ఇది నమ్మితేనే సత్యం అండి. బైబిల్లో నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని చెప్తుంది. నమ్మకం ఉంటే నీకు సమస్తము సాధ్యమే. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది. ఒక రోజు మందు తాగితే ఓన్లీ 2-3 గంటలే ప్రశాంతత ఉంటుంది, కానీ దేవుడిని నమ్ముకుంటే మన జీవితాంతం ప్రశాంతంగా ఉంటుంది. ఆయన చెప్పి వెళ్ళాడు, నేను వెళ్తున్నాను, మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తాను, మీరు కూడా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పాడు. ఏ దేవుడు కూడా నేను విశ్రాంతి కలుగు చేస్తాను, నా దగ్గరికి రండి అని ఏ దేవుడు చెప్పలేదండి. ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే చెప్తున్నాడు. మీ దగ్గరికి వచ్చి మీ ఊర్లో ఈ రోజు ఈ కడప పట్టణంలో ఇంత గొంతు తెచ్చుకొని ఎందుకు చెప్తున్నాము అంటే, మేము కూడా ఒకప్పుడు పాపంలోనే బ్రతికాము, ఏ ప్రశాంతత లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా తెలుసుకోండి, చాలా బాగుంటది. యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడను పరలోకము చేరడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి. నువ్వు లోకంలో ఎంత హీనమైన స్థితిలో ఉన్నా నేను ప్రేమిస్తున్నాడు. నువ్వెంత భయంకరమైన దొంగలైనా నేను ప్రేమిస్తున్నాడు. నువ్వెంత భయంకరమైన తాగుబోతున్నా నేను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మన ప్రాణం పోయే నాటికి యేసుక్రీస్తుని కలిగి ఉండాలి, లేదంటే భయంకరమైన నమ్మకం ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరతరుందండి. ఎవరైతే నిజంగా యేసుక్రీస్తు దేవుడని అంగీకరించరో నరకం మాత్రం తప్పదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మీకు కూడా మారదండి. యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మీ మతం మారదండి. యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మీ ఊరు మారదండి. యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల ఓన్లీ మీ మనసు మాత్రమే మారుతుంది. దాన్ని తెలుసుకోండి, మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు ఉన్నారండి. ధనవంతుడు రోజు తనకిష్టం వచ్చిన మందు తాగి తనకిష్టం వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. దరిద్రుడు పాప ధనవంతుడు తిని మిగిలి వేసి కింద పడేసినని
తింటా ఉన్నాడు. అతనికి ఆ దరిద్రుడికి పాప ఒళ్ళంతా కూడా పుండ్లు, గాయాలు, ఆ గాయాలు కుక్కలు వచ్చి నాకుతా ఉండేయండి. కానీ ఆ పెదవాడు, ఆ ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ ముక్కలు పడవేస్తే ఇంగిలి మిర్చుకుని తిని బ్రతికేవాడు. ఒక రోజున ఇద్దరు చనిపోయారు. చనిపోయిన రోజు యేసుక్రీస్తు దగ్గరికేమో, దేవుడి దగ్గరికేమో దరిద్రుడు వెళ్ళాడు, నరకానికేమో ధనవంతుడు వెళ్ళాడు. ఆ రోజున అతను నరకానికి కాపాడటానికి తన డబ్బు తనను కాపాడలేదు, తన హోదా తనను కాపాడలేదు, తన బంధువులు తనను కాపాడలేదు, తన బ్రతికంతా తనను కాపాడలేదు. అతను చనిపోయిన రోజున వాళ్ళ భార్య వెళ్ళలేదు, అతను చనిపోయిన రోజున వాళ్ళ పిల్లలు వెళ్ళలేదు, అతను చనిపోయిన వాళ్ళ కుల వాళ్ళు ఎవరు రాలేదు. దేవుడు నమ్ముకుంటే మనం నరకానికి వెళ్లకుండా ఉంటాం. ఆ రోజున ధనవంతుడు మొత్తుకున్నాడు, అయ్యా ఆ దరిద్రుని పంపించండి, ఒక చిటికెన వేలుతో ఒక చుక్క నీళ్ళని పంపించండి, నా నాలుగు మీద నేను నెమ్మది కలుగుతాను, శాంతి దొరుకుతుంది అని చెప్పాడు. కానీ సాధ్యపడలేదు. ఎందుకంటే దేవుడు మనకి ఇక్కడ చాలా సమయాన్ని ఇచ్చాడు. కానీ మనం దాన్ని వినియోగించకుండా అనవసరంగా టయాన్ని పాటు చేసుకుంటున్నాం. మనం 6 అడుగులు ఉంటాం, కనీసం ఒక 3 అంగుల ముక్కన పీడిని తాగలేక మానుకోలేకపోతున్నాం. మనం 6 అడుగులు ఉంటాం, ఆ 3 అంగుల సిగరెట్ మానలేకపోతున్నాం. మనం ఈ ప్రపంచంలో తినడానికి అన్ని మంచి ఉన్నాయి, కానీ ఆ ఎందుకు పనికిరాని జంతువులు కూడా తినే ఆ పొగాకుని మనమే పీలుస్తున్నాం, మన గుండెని పాడు చేసుకుంటున్నాం. ఆ పొగాకుని మనమే తింటున్నాం, క్యాన్సర్ని తెచ్చుకుంటున్నాం. ఆ భయంకరమైన పులిపోయిన కాయలతో తయారు చేసే ఆ మందుని తాగుతున్నాం, మనమే క్యాన్సర్ని తెచ్చుకుంటున్నాం. రోజంతా కష్టపడి పని చేసుకుంటున్నాం, సాయంత్రానికి తీసుకెళ్లే గవర్నమెంట్ షాప్ లో ఆ మందుకి డబ్బులు పెట్టేస్తున్నాం. ఇది కాదు, కరెక్ట్ కాదు. నువ్వు పని చేసుకుంటున్నావా, మంచిగా బ్రతుకు, ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో మంచి కూరగాయలు, చికెన్, మటన్ తెచ్చుకుని తినండి, ప్రశాంతంగా బ్రతకండి. అనవసరంగా నిన్ను నమ్ముకోని నీ భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు పొగ తాగటం వల్ల నీకు క్యాన్సర్ వస్తుంది, నువ్వు మందు తాగటం వల్ల నీ ఆరోగ్యం పాడైపోద్ది, ఆ తర్వాత నీ భార్య పిల్లలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకని దయచేసి అందరూ సిగరెట్లు మానండి, అందరూ బీడీలు మానండి, అందరూ ఆ పొగాకులు మానండి, అందరూ మందులు మానండి, అక్రమ సంబంధాల నుంచి బయటికి రండి, ఏ చూపులు కూడా అంగీకరించండి, మీ జీవితం బాగుపడుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పనులను, మీ వ్యాపారాలను, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి గురించి ఈరోజు మనం విన్నాం. ఇంకా మీ హృదయంలో యేసు ప్రభుకు చోటు లేకపోతే మీ హృదయంలో యేసు ప్రభుకు చోటు ఇవ్వండి. నేను పాపిని ప్రభు అని ఒప్పుకోండి. నిశ్చయముగా మీ పాపాలను క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మీకు పాపములో ఉండి మీ పాపాలు ఒప్పుకోక మరణిస్తే తప్పకుండా పాపం వల్ల వచ్చే జీతం మరణమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రేమతో ఈ మాటలు తెలియజేసి ఉన్నాం. ప్రేమైన దేవుని ప్రజలారా, ఒకనొక దినమున ప్రతి ఒక్కరు చనిపోవలసిన సమయం వస్తున్నది. చనిపోయినప్పుడు 2 దారులు ఉన్నాయి, ఒకటి పరలోకము, 2 నరకము. ప్రేమైన వాళ్ళారా, ఆ ఘోర నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరక నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు లోకానికి వచ్చి మానవులందరి కోసం రక్తము కాల్చి ప్రాణం పెట్టిన నిజమైన దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సత్యాన్ని మేము మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మీరు ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నాను, యేసు ప్రభువా నా హృదయంలోకి రండి అని అడగలిగితే ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు. కనుక ఈ మాటలు మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటామని దేవుని వాక్యం సగరిస్తుంది. కనుక ఈ ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని మాటలు విన నీ జీవితంలో నిజంగా నువ్వు పాపమని ఒప్పుకో, పాపాలన్నీ విడిచిపెట్టు. దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, శాశ్వతమైన జీవాన్ని ఇస్తాడు, నిత్య పరలోకాన్ని ఇస్తాడు. నేను నిత్యము జీవించేటట్లు, యుగ యుగాలు యేసు ప్రభుతో ఉండేటట్లు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ప్రేమతో వినండి, హృదయంలో అంగీకరించండి, మనసులో విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. అందరూ దయచేసి గమనించండి. మీకు ఎవరికైనా దేవుడు అంటే తెలుసుకోవాలి అంటే మా దగ్గర కొన్ని పాంప్లెట్లు ఉన్నాయి, మీకు ఫ్రీగానే ఇస్తాము. మీకు బైబిల్ ఇస్తాము, కావాలి అంటే ఎవరైనా వచ్చి తీసుకోండి. ఇది చదువుకోవటం వలన మీ పేరు మారదు, మీ మతం మారదు, మీ కులం మారదు, మీ ఊరు, మీ దేశం ఏది మారదు. మీ మనసును మార్చుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన గురించి ఇంకా ఉన్నతమైన సమాచారం కావాలంటే మా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి, బైబిల్స్ ఉన్నాయి, పాంప్లెట్స్ ఉన్నాయి. ఎవరైనా వస్తే మేము మీకు ఫ్రీగానే ఇస్తాం. ఇవి మాకు ఒకప్పుడు దొరక్క మేమే చచ్చిపోయాం. మేమే చచ్చిపోయిన హీన స్థితిలో ఉన్నప్పుడు మాకు వేరే వాళ్ళు చెప్తే మేము దేవుని తెలుసుకున్నాం. మీరు కూడా దేవుని తెలుసుకోండి. మనం ఏదో చాలా ప్రిషియస్ గా ఫీల్ అవుతాం, కానీ ఈ కులాలు, మతాలన్నీ కూడా మనం పెట్టుకున్నాం.
దేవుడు చాలా మంచి దేవుడు. ప్రతి కులం వారిని ప్రేమిస్తున్నాడు, ప్రతి మతం వారిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఊరి వారిని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ పని చేసినా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఏ ఉద్యోగం చేసినా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఏ బిజినెస్ చేసినా ప్రేమిస్తున్నాడు, నువ్వెంత దరిద్రమైన హీన స్థితిలో ఉన్నా నేను ప్రేమిస్తున్నాడు. ఇంత మంచి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. మనం అనుకుంటాం ఒక ఇంటికి ఒక దేవుడు, కుటుంబానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, ఇట్లా మనం పెట్టుకుంటున్నాం. కానీ నిజమైన దేవుడు మాత్రం యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో ప్రతి దేశం వాళ్ళు యేసుక్రీస్తు దేవుడని అంగీకరిస్తున్నాడు. అందుకే అంత పై స్థానంలో ఉన్నారు. ఈ రోజున అమెరికా దేశంలో యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయన నమ్మారు కాబట్టి వాళ్ళ డబ్బులకు వాల్యూ. వాళ్ళకి ₹1 అయితే మనకి ₹83, ఒక రోజు ₹84. మనం ఇంత దరిద్రమైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. మనం ఇంకా ఆ ధర్మం ఈ ధర్మం అనుకొని ఈ పిచ్చి మూఢనమ్మకాలతో ఉంటున్నాం. మనమే ఏదో ఒక మట్టితోటో, సిమెంట్ తోటో, కట్టెతోటో, ఒక రాయితోటో, చెక్కతోటో చేసుకొని మనమే ఒక బొమ్మను చేసుకుని దానికి పేరు పెట్టుకుంటున్నాం, ఈ దేవుడు ఆ దేవుడు అని. ఆ దేవుడు ఈ దేవుడు మన చేతులతో చేసే, ఈ పాపపు చేతులతో చేసే దాంట్లో ఉండడండి. ఆయనే నిజమైన దేవుడు. ఆయన మన హృదయంలో ఉంటాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఈ రోజు నుంచి మీరు చెడు అలవాట్ల నుంచి బయటికి రండి, నిజమైన సత్యాన్ని తెలుసుకోండి, దేవుణ్ణి అంగీకరించండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మీ కులవాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకోవాల్సిన వల్ల మీరేమే వేషధారం మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మీరే ఇల్లు ఖాళీ చేయాల్సిన పని లేదు. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఈ ఊరు ఖాళీ చేసి ఊరికి వెళ్ళాల్సిన పని లేదు, మార్చుకోవాల్సిన పని లేదు. మీ మనసును మార్చుకోండి. చాలా ప్రశాంతమైన దేవుడు, చాలా నెమ్మది కలిగిన దేవుడు. దేవుడు ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి నిజమైన దేవుడు యేసుక్రీస్తే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరందరూ నమ్మినట్లయితే మీ అందరి కోసం ప్రార్థన చేయబడుతుంది. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మా బండి దగ్గరికి రండి. మీకు ఎట్లాంటి బాధలైనా సరే మీరు నమ్మినట్లయితే దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మీరు నమ్మినట్లయితే మీకు బాగు చేస్తాడు. మీకు నమ్మకం ఉంటే ఇక్కడికి రండి. ఒకవేళ మీకు అంతగా ఇక్కడికి రావడానికి సిగ్గుగా అనిపిస్తే ఎక్కడైతే ఉన్నారో అక్కడే కళ్ళు పూసుకొని మీరు యేసుక్రీస్తు దేవుడిని అంగీకరించండి. మీ జీవితం బాగుపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు నామమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో అనేక మంది ప్రజలకు, ఇక్కడ నిలిచినటువంటి వారందరికీ మైకు శబ్దము ద్వారా అనేకులకు నీ సత్య సువార్తను, నీ నిజ వార్తను, పరలోకపు వార్తను మేము ప్రకటించడానికి నువ్వు కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సహోదరుడు మల్లికార్జున్ బ్రదర్ ద్వారా ప్రభువా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్పినటువంటి మాటలు మేమందరం కూడా విన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు విన్నారు. వారందరూ ఆత్మ కార్యమును జరిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షించేవాడు నీవే, నరకము నుండి తప్పించేవాడు నీవే. మానవుల యొక్క పాపముల కొరకై సిలువలో వేలాడబడి రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినమున సజీవునిగా తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసు క్రీస్తువు నీవే. కృపగలిగిన దేవా, ఈ సత్యాన్ని అనేకులు, ప్రజలందరూ చెప్పిన మాటలు వ్యర్థము కాకుండా, చెప్పిన మాటలు ప్రతి హృదయములో నాటబడినట్లుగా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువాని బిడ్డలు మరి ఇక్కడికి వచ్చి వారి ప్రయాణం, వారి ఎంతో కష్టపడి పనులు చేసుకునేటువంటి బిడ్డలు, మరి అనేక మంది ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు, స్కూళ్ళకు వెళ్ళొచ్చు, అనేక మంది ఈ మాటలు విన్నారు. వారందరూ కూడా యేసు క్రీస్తును నమ్ముట ద్వారా మాకు రక్షణ ఉంది, మా పాపముల నుండి మేము విడిపించబడతాం, యేసు క్రీస్తు నమ్ముట ద్వారా మాకు నిత్య జీవం ఉంది, పరలోకము ఉంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని వారిలో నాయన కార్యము జరిగించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీకే స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపము నుండి నీతిమంతులుగా తీరుస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకుని సత్యములో, ప్రభువా, నిజ దైవత్వములో నీ బిడ్డలను నడిపించమని, ప్రభువా, చెప్పిన మాటలు వ్యర్థము కాకుండా, ప్రభువా, ఆ మాటలు నిలిచి ఉండేటట్టుగా ఒకరోజు ఈ మాటలు సాక్ష్యముగా ప్రభువా ఉండేటట్లు సహాయం చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ చిన్న ప్రయాసను దీవించండి. వీటి ద్వారా మేము చెప్తున్నటువంటి ఈ మాటలు అనేకులు అంగీకరించడానికి సహాయం చేయమని, సహోదరుడు మల్లికార్జున బ్రదర్ ఆయన ప్రయాసను
ఆయన చేస్తున్నటువంటి ఈ సేవను, ఈ పరిచర్యను అంతటిని దీవించుమని, ఈ పరిచర్యలో పాల్గొన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. ప్రభువా నీకే స్తోత్రం. మరి ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో, ఎవరైతే బలహీనత పరిస్థితుల్లో ఉంటున్నారో, వ్యాధి బాధలతో ఎవరు ఉంటున్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఉంటున్నారో, ఎవరి కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉంటున్నాయో వాటన్నిటి కోసమే మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు స్వస్థపరిచే దేవుడవు, నువ్వు బాగు చేసే దేవుడవు, నువ్వు విడుదలనిచ్చేటువంటి దేవుడవు. ప్రభువా నీవు మాట ఇస్తే చాలు ప్రభా, సమస్తమును నాయన నెరవేరుతుందని నీ వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చినటువంటి దేవుడవు. యేసు నామములో అనారోగ్యములతో బాధపడుతున్న వారందరూ కూడా నాయన వారికి స్వస్థత, నీ నామములో స్వస్థత కలుగును గాక, నీ నామములో విడుదల కలుగును గాక. నీ నామములో వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు, జ్వరాలు గాని, బీపీలు గాని, షుగర్లు గాని, కిడ్నీ సమస్యలు గాని, లివర్ సమస్యలు గాని, హార్ట్ సమస్యలు గాని, ఇంకా ఇతర ఏ సమస్యలు అనారోగ్యంలో ఉన్నా అవన్నీ యేసు నామములో విడిచిపోవును గాక. యేసు నామములో ప్రతి వ్యాధి తొలగిపోవును గాక. యేసు నామమున ప్రతి ఒక్కరికి మేలు కలుగును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము కలుగును గాక. యేసు నామమున ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగును గాక, విశ్రాంతి కలుగును గాక. నీ నామములో దీవించి ఆశీర్వదించి నీవే గొప్ప కార్యములు జరిగించిన దేవుడవని, ఈ చెప్పిన మాటలు వెంట కాకుండా నువ్వు నాయన ఈ మాటలు నిలిచి ఉండేటట్లుగా కార్యం జరిగించిన దేవుడు అని నమ్ముచు యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రతి ఒక్కరు కూడా ఈ పూట కూటి కోసం నన్ను ఎవరు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ మనం చనిపోయిన తర్వాత నరకము, స్వర్గము రెండు ఉన్నాయి. స్వర్గానికి వెళ్ళాలంటే మనకి దేవుడు కావాలని ఏ ఒక్కరు చూడట్లేదు. అది మీకు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఈ ప్రపంచంలో ఆయనకి మించిన దేవుడు ఇంకెవరో లేడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు, నిజమైన నీతిమంతుడు. ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయన లేకుండా ఏ ఒక్కడు స్వర్గానికి చేరడు. ఆయన నమ్ముకున్న తర్వాత మాత్రమే స్వర్గానికి చేరతాము. ఈ ఒక్కరోజు కూటి కోసం నన్ను ఎవడ పిలుస్తాడని చూడకుండా, నేను చనిపోయిన రోజు నా భార్య పిల్లలు, నా ఇల్లు వాకిలి, నా కులం ఊరు ఏది రాదు, నాతో పాటు నేను దేవుణ్ణి కలిగి ఉంటేనే ఆయనతో పాటు వెళ్ళిపోతాను అన్న జ్ఞానం కలిగి ఉండండి. మీరు చర్చికి వెళ్ళడం మీకు సిగ్గై ఉండొచ్చు, మీరు దేవుడి మాటలు వినడానికి ఇంకా మీరు బాధపడుతుండొచ్చు. కానీ నిజమైన దేవుడు మాత్రం ఆయనే. మీరు నమ్మితే మంచిది. నేను కూడా ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నాను. నమ్ముకోవటం వల్ల చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరు కూడా నమ్ముకుంటే నమ్ముకోండి, లేకపోతే మీ ఇష్టం. మీరు తాగే పీడి మిమ్మల్ని పరలోకం చేర్చదు. మీరు తాగే సిగరెట్ మిమ్మల్ని పరలోకం చేర్చదు. మీరు తాగే క్వార్టర్ మిమ్మల్ని పరలోకం చేర్చదు. మీరు చేసే వ్యభిచారం మిమ్మల్ని పరలోకం చేర్చదు. యేసు క్రీస్తు నమ్ముకుంటే మాత్రమే నిజమైన రక్షణ. యేసు మాత్రమే మనల్ని పరలోకానికి చేర్చగలడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నిజమైన రక్షణ మాత్రమే శాశ్వతం. ఆయన నమ్ముకుంటే మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. ఆయన నమ్ముకోకపోతే భయంకరమైన నరకం ఉంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనం ఎప్పుడైనా ఇంట్లో వంట చేసుకునేటప్పుడు, లేదంటే బయట టీ తాగేటప్పుడు కొద్దిగా ఏదైనా చెయ్యి కాలిందంటే చాలా బాధపడతాం. కాసేపు ఎండ తగిలితే ఎండలో కాసేపు ఉండలేం. అలాంటిది నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతి మనిషికి అక్కడ ద్వారం ఉంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే మాత్రమే నరకం నుంచి తప్పిపోవడం, మన రక్షణలోకి వస్తే మనం పరలోకానికి చేర్చబడతాం. ఇది సత్యం, మీరు తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ వ్యాపారాలని, మీ జాబులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకు ఎవరికైనా కావాలంటే బైబిల్ని ఫ్రీగా ఇస్తాం. మీకు ఎవరికైనా కావాలంటే దేవుని మాటలు ఫ్రీగా ఉన్నాయి, తీసుకుని చదువుకోండి. అది చదువుకోవటం వల్ల మీ కులము, మీ మతము, మీ పేరు ఏమీ మారదు. మీ మనసును మార్చుకోండి. చదివి సత్యాన్ని తెలుసుకోండి, పరలోకానికి చేరండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా. అనుక్షణం నన్ను విడువక
ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా. ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. ఎన్నో మారులు నిన్ను దుఃఖపరిచానయ్యా, విడువక